శోధనలో రోదనలో మోదములో వేదములో శోధనలో రోదనలో సాధనలో వాదనలో సాధనలో వాదనలో పరిశుద్ధతయే కావాలి పరివాచనయే కావాలి మరుతున్న సమాజములోన మరణి యువకులు లేవాలి మరణి యేసు మగములోన మరల కనడవాలి మరుతున్న సమాజంలోన జ్ఞానములో జ్ఞానములో గానములో గానములో జ్ఞానములో జ్ఞానములో గానములో గానములో ఓనములోన పానములోన ఓనములోన పానములోన పరిశుద్ధతయే కావాలి పరివర్తనయే కావాలి మరుతున్న సమాజములోన మరణి యువకులు లేవాలి మరణి యేసు మార్గములోన మరల కనడవాలి మరుచున్న సమాజములోన దేవుని స్తోత్రం. మంచిగా చిన్న మాట చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం 57వ వచనం. ఏది న్యాయము మీ అంతట మీరు విమర్శింపరేలా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాదాలు పట్టుకుని సహాయం కోరుతూ ఉన్నాం. ఈ సాయంత్రం వేళ ఈ కుటుంబ ప్రార్థనలో చేరవచ్చున్నాను. మమ్మల్ని కుటుంబస్తులతో సహా జ్ఞాపకం చేసుకొని ఈ మంచి సమయాన్ని మాకు దీవెనకరంగా మలిచి నన్ను మమ్మల్ని దర్శించి ఈ సమయానికి అవసరమైన కొద్ది మాటలు అనుగ్రహించి మీరు మహిమ పొంది మీ దీవెనలకు నన్ను మమ్మల్ని పాత్రలుగా చేయండి. యేసయ్య ప్రార్థించి వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే యేసునాథుడి భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో మానవ జాతి రక్షణ కొరకు త్యాగమవడము కొరకు వచ్చినటువంటి దినాలలో సమాజం యొక్క మేలు కోరి అటు నరకమనే ప్రమాదం నుంచి రప్పిస్తూ తాత్కాలిక ప్రతి అవసరత ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నవి తీరుస్తూ ఈ రెండంచెల పనిని చేస్తూ అవసరత ఉన్న ప్రతి స్థలానికి తండ్రి అయిన దేవుని యొక్క అనుజ్ఞ మేర అనుమతి మేర ఆయా ప్రదేశాలకు వెళ్తూ స్వంతంగా ఏది మరి తండ్రి చెప్పింది కాకుండా ఇంకా వేరే ఏమి చేయకుండా తండ్రి మాటకు లోబడిన విధేయుడుగా పదే పదే ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా
ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఆయన తీర్పు తీర్చిన, ఒక స్వస్థపరిచే కార్యం చేసిన, ఒక పాపిని రక్షణలోనికి నడిపించిన, ఆయన చేసేటటువంటి పని న్యాయమైనది. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడి తన ఆధీనంలోనికి యేసయ్యను తీసుకున్నారు. అన్ని విడిచి నరావతారం ఎత్తి లోకానికి వచ్చినటువంటి యేసునాథుడు ప్రియులారా ప్రతిదినం లేదా తనకున్నటువంటి పారంపర్యపు పరిచర్య విధానం ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా ఆయన ప్రతిదినము 21వ అధ్యాయం లూకా సువార్త 37వ వచనములో మనం గమనిస్తే, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ వలేవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. రాత్రంతా ప్రార్థనలో ఉండడం, అవసరమైన శక్తిని సహాయాన్ని తెచ్చుకోవడం, రేపటి పని కొరకు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలి అని దేవుని దగ్గర నుంచి నడిపింపు కోరి అనుమతి తీసుకొని, నా చిత్తమే కాదు దేవుని చిత్తమే నెరవేరాలని ఒక కమిటెడ్ విధేయతతో విధేయుడిగా ఆయన పనిచేసి భక్త జనాంగానికి ఒక మాదిరిని చూపుతున్న యేసయ్య ఆ తండ్రి అయిన దేవుని అనుమతితోనే ఇక్కడ ఈ మాట పలికారు. ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా. మనకు విమర్శించేటటువంటి జ్ఞానం ఉన్నది, మీకు మీరే అంటున్నారంటే ప్రతి వారికి ఉన్నది. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానమును దేవుడు ఇచ్చారు. ఉదాహరణకు మనకున్న జ్ఞానముతో లేదా మానవ జాతికి ఉన్న జనసమూహానికి ఉన్నటువంటి జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడింది. చూడండి 12వ అధ్యాయం లూకా సువార్త 54వ వచనంలో, మరియు ఆయన జనసమూహములతో ఇట్లా నేను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుడు, అలాగే జరుగు. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుడు, అలాగే జరుగును. అంటే వీరు వివేచిస్తున్నారు, ఆకాశపు వైఖరిని పసిగడుతున్నారు. అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసిన వెంటనే వీళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే తర్వాత కొద్ది సమయం తర్వాత జరిగింది, అలాగే జరుగుతుంది అని చెప్పి వేషధారులారా అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు అని అంటే అర్థం ఏంటి? కొన్ని విషయాలలో స్పష్టతను కోరి, మరికొన్ని విషయాలలో ఏదో మన్ను తిన్న పాములాగా పట్టనట్లుగా సీరియస్ మైండ్ లేని విధంగా ఇప్పుడు ఆకాశ వైఖరిని పసిగట్టి దాని గూర్చిన వివరణ ఇచ్చే నీవు అక్కడ వాడినటువంటి అదే జ్ఞానాన్ని, వివేకాన్ని, తర్కాన్ని, ఆ లాజిక్ను ఆధ్యాత్మిక విషయాలకు ఎందుకు వాడవు అంటే మానవ జాతికి జరిగినటువంటి నష్టంలో ఇంకో ప్రధానమైన నష్టం ఏంటో తెలుసా? ఎంతైనా మనిషి ఈ భూ సంబంధమైన భౌతిక తాత్కాలిక విషయాల మీదే దృష్టి నిలుపుతారు. మళ్ళీ చెప్తున్నాను, భూ సంబంధమైన తాత్కాలిక సంబంధమైన ఈ భౌతిక సంబంధమైన ఈ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ, జాగ్రత్త. అవునా కాదా? శ్మశాన వైరాగ్యం అనేది ఒకటి ఉంటుంది. ప్రతివారు వేదాంతులు అయిపోతారు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని సమాధి చేసేదాని కొరకు, కాల్చేదాని కొరకు, పూడ్చేదాని కొరకు వెళ్ళేటప్పుడు అందరూ వేదాంతం మాట్లాడతారు. ఏం మోసుకుపోతామండి, ఏం పట్టుకుపోతామండి, ఈరోజు ఆయన, రేపు మనం, ఒకరి తర్వాత ఒకరు. ఇది స్థిర నివాసం కాదు, ఇది పరదేశం, ఇది అసలు దేశానికి వెళ్ళాలి అని మాట్లాడేదంతా కూడా ఏమండి? ఆ వేదాంతము లేకపోతే ఆ వైరాగ్యము, ఆ సమాధి
ఏమంటే ప్రాంగణం దాటి ఆ గేటు దాటి బయటికి రాగానే మరలా యథారాజ తదా ప్రజ, అది దాటంగానే మర్చిపోతారు. ఏం మర్చిపోతారు? ఇందాకే కదా వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడాను. ఏం పట్టుకుపోతాం, ఏం మోసుకుపోతాం, ఇక్కడ ఏది మనతో వెనక రాదు. అంతకుముందే పాటలు పాడాం, అంతకుముందే సందేశాలు విన్నాం. కానీ బయటకు రాగానే ఆ వేదాంతం అంతా మర్చిపోయి మళ్ళీ దేని కొరకు ప్రాకులాడతారు. దుష్టుడు ఈ విధానమైనటువంటి ఒక ఏమంటారు, ఒక ఫ్రేమ్లోని మానవ జాతిని బంధించాడు. మానవ జాతికి ఉన్న సమస్యలు ఇదో రకమైన ఆధ్యాత్మిక నష్టానికి కేంద్ర బిందువు. కనుక ఎంతసేపు దృష్టి భౌతిక భూ సంబంధమైన తాత్కాలిక ఆనందాలు సుఖాల కొరకే నిలుపుతారు తప్ప అదే మైండ్, అదే జ్ఞానాన్ని దేని కొరకు వాడరు. నా జీవితం అంతమైన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ భూమి మీద మనిషి జీవితం ఏదంటే ఈ నిడివి కలిగిన ఈ 100 ఏళ్ళేనా? ఆ మాత్రమే దానికి దేవుడు తన ఊపిరినిచ్చి నన్ను ఎందుకు పుట్టించారు? కానీ వివిధ మతాలలో, అన్ని మత గ్రంథాలలో తర్వాత కూడా లైఫ్ ఉన్నది. ప్రతి వారు తమ్ముని గురించి తాము లెక్క చెప్పాలి. బైబిల్ చెప్తుంది, ఖురాను చెప్తుంది, హిందూ వేద గ్రంథాలు చెప్తున్నాయి. దాదాపుగా భూమి మీద ఉన్న ప్రతి మత గ్రంథం కూడా మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత లెక్క అప్పగించాలి అని అధిక శాతపు మత విశ్వాసాలు నమ్ముతూ ఉన్నాయి. చదువుకున్న లేఖనంలో కూడా ఆ మాట యేసయ్య ప్రస్తావిస్తున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము కాస్తంత మనం ముందుకు వెళ్ళి 58వ వచనం చూస్తే, వాదించు వానితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్ళుచుండగా నీకు ఇంకొకరిది ఏదో సమస్య ఉన్నది. నీ మీద వాదించేదాని కొరకు అక్కడ ఒక కోర్టు నియమింపబడి ఉన్నది. నీ మీద ఉన్న కేసు ఏంటి? దాని గురించి నీవేమి వివరణ ఇవ్వాలి? వారు అడిగేదానికి జవాబులు ఎట్లా చెప్పాలి? అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నము చేయము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. ఆ తర్వాత చెల్లించాల్సిన డబ్బు చెల్లించాలి, అనుభవించాల్సిన శిక్ష అనుభవించాలి. ఒక ప్రమాదం ఉన్నది, న్యాయాధిపతికి ముందుకు వెళ్తున్నాను అని అనుకున్నప్పుడు వెళ్ళకముందే త్రోవలో ఏం చేయాలంట? ఆలోచన చేయి. ఎట్లా బయటపడాలి, ఎట్లా ఈ సమస్య నుంచి ఒడ్డెక్కాలి, భూమి మీద ఉన్న అప్పులు ఎట్లా తీర్చాలి, కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, లేకపోతే క్రొత్త అప్పులు ఎలా సృష్టించాలి, ఉద్యోగ వ్యాపారం ఎలా వెలగబెట్టాలి. దీని కొరకు చాలా తార్కికంగా జ్ఞానమంతా వివేకమంతా ఉపయోగించి ప్రాకులాడుతాం. కానీ ఈ చెప్పేటటువంటి మాటలోనే మానవ జాతి మనుగడ ముగింపు తర్వాత ప్రతి వ్యక్తి, ఎవ్రీవన్ అందరూ కూడా యాత్ర ముగించగానే ఎదుర్కొనే పరిస్థితి ఏంటో తెలుసా? మన బ్రతుకుని గురించి ఏమండి, దేవుని ముందు లెక్క ఒప్పగింపవలసినటువంటి వారమై ఉన్నాం. సృష్టికర్తే న్యాయాధిపతి అయి, పరిశుద్ధుడి దేవుడే న్యాయాధిపతి అయి ప్రతి విషయం కూలంకుషంగా ఏమండి పట్టించుకునే దేవుడు తీర్పు తీర్చేదాని కొరకు రెడీగా ఉన్నారు. ఆ తీర్పు తీర్చేది కూడా ఎవరంటే, ఎవరైతే మానవ జాతిని రక్షించి మానవ జాతి కొరకు తన ప్రాణమును అర్పించారో ఆ దేవుడే తీర్పు తీర్చడం కొరకు సిద్ధంగా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31 చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకం అంతటికి, అందులో ఉన్న వారికి తీర్పు తీర్చే ఒక దినం ఉన్నదండి. ఏమండి, మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని ఏమండి, ఆ తీర్పు తీర్చే ఆయన ఎవరంటే యేసునాథుడే. మరణానికి బందీ అయినటువంటి మానవ జాతిని విడిపించి దాని కొరకు అవసరమైన వెల చెల్లించి ఆయనే
మనకు పరిహారంగా అర్పించబడ్డారు గనక, విమోచించే దాని కొరకు వెల చెల్లించారు గనక, ఎవరైతే కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తారో ఆ యజమానుడే ఆ కుటుంబాన్ని తప్పు చేసి దండించే అధికారం కూడా ఏ సృష్టికర్త మానవ జాతిని సృష్టించారు, యెహోవా బాహువుగా, సృష్టికర్త యొక్క చెయ్యిగా ఈ విశ్వమును సృష్టించింది యేసయ్య. ఈ విశ్వంలో కానీ మానవ జాతిలో కానీ ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్యలోనికి వెళ్ళి పరిష్కరించేది యేసయ్య. ఏమండి, అన్నిటికీ కారకుడు ఆయనే. ఏమండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఏది కలిగింది అని అన్నా కూడా దాని కారకుడు ఎవరు? యేసయ్య. కలిగించిన దాన్ని నియంత్రించి నడిపిస్తూ వారి యొక్క మంచి చెడ్డలు యోగక్షేమాలు సమస్తమును పాటించుకుంటూ విశ్వపు మనుగడే ఎవరి ఆధీనంలో ఉన్నది? యేసయ్య ఆధీనంలో. కనుక విశ్వంలో ఉన్నటువంటి వారి సంగతి ప్రక్కన పెట్టిన భూమి మీద ఉన్న నా సంగతి ఏంటో తెలుసా? భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమందు చేతులు కట్టుకుని మానవ జాతి మొత్తం అంతా లేచేవారు. ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే, న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళే ముందు త్రోవలోనే ఆలోచించవా? నీ జ్ఞానముతోనేమో తెలివితోనేమో ఆకాశ వైఖరి గురించి చెప్తావు, భూ సంబంధమైన విషయాల గురించి చెప్తావు, నీకున్నటువంటి జ్ఞానముతో వ్యాపారాలు చేయగలుగుతావు, ఉద్యోగాలు చేయగలుగుతావు, ఏవేవో నిర్మాణం చేస్తావు. కానీ యాత్ర ముగించి ఏమండి, దేవుని ముందుకు వెళ్ళి లెక్క ఒప్పై చెప్పేటప్పటికీ ఏ విధంగా ఆయన ఎదుర్కోవాలి, ఏ విధంగా సృష్టికర్త ముందు నిల్చోవాలి అని ఆలోచించవా? దాని గురించి కాస్తంత సమయాన్ని వెచ్చించి దాని మీద దృష్టి పెట్టవా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట అన్న యేసయ్య పదే పదే అనేక సందర్భాలలో ఏమండి, ఆయన బ్రతికి ఉన్న కాలం నాడు కానివ్వండి, తరువాత కానివ్వండి, ఆనాటి యేసయ్య కానివ్వండి, యేసయ్య అందిస్తున్నటువంటి సమాచారానికి, సువార్తకు, లేదంటే ఆయన గ్రంథానికి కానివ్వండి, ఈ సమాజంలో ఎదురవుతున్న సందర్భం ఏంటో తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడని. ఏమండి, ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి నిలపనటువంటి ప్రతి వ్యక్తి కూడా అన్యాయమైనటువంటి తీర్పు ఎవరికి తీరుస్తున్నారు? యేసయ్యకు. ఏమి చూపంటండి? వెలిచూపండి చెప్పండి. ఒక వ్యక్తిని మన హృదయంలో వెలివేశామనుకోండి, ఒక వ్యక్తి మనకు ఇష్టం లేదనుకోండి, ఆయన ఎంత సమీపంగా ఉన్నా, సమాజంలో ఉన్నా, సమూహంలో ఉన్నా, మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తితో మాట్లాడడానికి, ముఖం చూడడానికి, పట్టించుకోవడానికి ఇష్టం. వెలివేత అనేది ఎట్లుంటుందో తెలుస్తుంది మనకు. వెలివేతకు గురైనటువంటి సందర్భాలలో ఎటువంటి వివక్షకు గురవుతాము. ఈ భూమి మీద ఉన్నటువంటి వెలివేతలలో ఏమండి, మానవ జాతి వెలివేస్తున్నటువంటి ఒక దురదృష్టకరమైన, ఎందుకంటే యేసయ్యనే ప్రక్కకు పెడితే అంతకంటే దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. యేసయ్య ఉన్నటువంటి కాలంలో ఆయన జరిగించినటువంటి యజ్ఞ కార్యక్రమం విషయంలో భక్తుడైనటువంటి యెషయా గారు తెలియజేస్తూ 53వ అధ్యాయం యెషయా గ్రంథం మనము ఒకసారి అక్కడ గమనించి చూస్తే 53వ అధ్యాయము 3వ వచనములు అన్నారు, అతడు తృణీకరింపబడిన వాడును ఆయన, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడాయన. ఒక క్రొత్త మతం పుట్టుకొచ్చింది అనుకోండి, బేషుక్కు దాన్ని ఆహ్వానిస్తారు. ఇదిగో క్రొత్త దేవుడు పుట్టాడు రండి అంటారు. లేదు నేనే దేవుడిని అన్నా సరే ఇష్టపడతారు. ఉన్నటువంటి వేల మతాలను, వేల విశ్వాసాలను అంగీకరిస్తారు. అది వరకు లేనిది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినా కూడా ఆరాధన చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు అనే సందర్భం దగ్గరకు వచ్చినప్పుడు,
యేసయ్య అనేటప్పటికి ఆనాడు ఈనాడు సమాజంలో ఎదురవుతున్న వెలివేత, సమాజంలో జరుగుతున్న వివక్ష ఇక్కడ చెప్పారు. ఏంటంట? మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, ఏమండి, తృణీకరింపబడిన వాడుగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా, అతడు తృణీకరింపబడిన వాడు కనుక ఏమండి, ఏదో ఒక అంటరాని వ్యక్తిలాగా, ఆయనంటే ఏదో ఒక అంటరాని వస్తువులాగా. ఇంకా కిందకు వస్తే ఏమండి, 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనుపోబడెను. అడుగడుగున యేసయ్యకు ప్రతి తరములో అధిక సంఖ్యాకుల వలన అన్యాయమే జరుగుతూ ఉన్నది. 8వ వచనం కిందకు వస్తే, అయినను అతని తరమి వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు, ఆయన బ్రతుకున్నప్పుడు అక్కడ జరిగే సంభవాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదు. ఈరోజు విరివిగా ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తూ పడుతూ ఉండగా కూడా ఏదో ఒక వెలివేతకు గురైన వ్యక్తిని చూసినట్లు, తృణీకరింపబడిన వాడిని చూసినట్లు కానీ ఈ తరపు సమాజం కూడా ఎవరిని వెలివేస్తుంది, వివక్షకు గురి చేస్తుంది. కానీ యేసయ్యకు ఉన్నటువంటి కీలకమైన స్థానం ఏంటో తెలుసా? ఆయన ఒక కాలపురుషుడుగా, శకపురుషుడుగా. యేసయ్య పేరు ఎత్తకపోతే నీ బాండ్ చెల్లదు, నువ్వు రాసే చెక్కు చెల్లదు, నీ లావాదేవీలు చెల్లవు. నీవు పుట్టావని రుజువు కావాలంటే ఎవరి పేరు ప్రస్తావించాలి? క్రీస్తు పూర్వము అనే చరిత్ర రాస్తేనే ఆ చరిత్రకు అర్థం పరమార్థం. క్రీస్తు శకము అని రాసుకుంటేనే నువ్వు పుట్టావని లెక్కలోనికి వస్తుంది. విశ్వ బ్రహ్మాండమని నడిపించే ఒక కీలకమైన వ్యక్తి అయి ఉండి సమస్తమును నిర్వహించి నడిపించే శక్తిమంతుడైన యేసయ్య అడుగడుగున అందరి చేత దేనికి గురవుతున్నారు? వివక్షకు, వెలివేతకు గురవుతున్నారు. ఆయన చేసిన అన్యాయం ఏంటి చెప్పండి? మానవ జాతికి ఆయన చేసినటువంటి నష్టం ఏంటి చెప్పండి? ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి మేలు సమాజము, లోకము తెలుసుకోకపోతే చదువుకున్న లేఖములు ఉన్న సంగతే. వేషధారులారా, యేసు అనగానే వేషం వేస్తున్నావు, యేసు అనగానే ఆలోచించడం మానేస్తున్నావు, యేసు అనగానే ఏమండి ఏదో ఒక అంటరాని వాడిని చూసినట్లుగా చూస్తున్నావు. కానీ నువ్వు పుట్టావని రుజువు ఎట్లో తెలుసా? క్రీస్తు శకం ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తారీఖు, ఫలానా గంటలకు, ఆ కాలానికంటూ ఒక ఆధారమే సయ్య. కాలపురుషుడు ఆయన. ఏ లావాదేవీలు, కోట్ల మంది ఉన్నారు, ఎవరి గురించే ఇలా చెప్పి లెక్కలు వేయగలరా? విశ్వ బ్రహ్మాండము, మానవ జాతి మొత్తం యేసయ్య అనబడినటువంటి ఇరుసు మీద విశ్వమే నడుస్తుంది. ఏ ఇరుసో తెలుసా? యేసయ్య అనబడినటువంటి ఇరుసు మీద నడుస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ చెప్పుకున్నటువంటి సందేశం, ఆ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏమంటున్నారండి? లూకాసు వార్త ఆ 12వ అధ్యాయంలో అటు భక్త జనాంగమును కానీ లోకస్తులను కానీ ఏది న్యాయము మీ అంతట మీరు విమర్శింపరేలా, మీ అంతట మీరు ఆలోచింపరేలా. ప్రభునందు ప్రియులారా, అలాగూ ఆలోచన చేస్తే అక్కడ అన్నారు, ఏమన్నారంటే 56లో, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలములను మీరు గుర్తింపనెరుగలేలా. భూమి ఆకాశముల వైఖరి, ఇతరత్ర అనేక విషయాలను గురించినటువంటి విజ్ఞానమును గురించినటువంటి సంగతులు విమర్శించి తెలుసుకుంటున్నారు, మంచిదే. ఈ కాలములను మీరు గుర్తించరా అని అడుగుతున్నారంటే, ఇప్పుడు జరుగుతున్న కాలము కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఈ కాలాలు ఎలాగ ఉండబోతున్నాయో, ఎలాగ ముందుకు వెళ్తాయో, ఎట్లా మారుతాయో వీటిని కూర్చున్నటువంటి వివరణ కూడా యేసయ్య మానవ జాతికి ముందే ఇచ్చి హెచ్చరించారు. లూకాసు వార్త 21వ అధ్యాయం
21వ అధ్యాయం 7వ వచనము నుంచి, అప్పుడు వారు బోధకుడు అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును అంటే అంత్య దినములను గూర్చిన, యేసయ్య రాకడకు ముందు జరిగే సంభవాలను గూర్చిన, కాలములను గమనిస్తే మానవుడు ఎలాగ జాగ్రత్త పడాలనే సందర్భాలను గూర్చిన. ఏమండి, మబ్బు వేసింది, గట్టిగా వర్షం పడేటట్లుంది, మరి మేడ మీద వేసిన బట్టలు ఏం చేస్తాం? తీసేయలేకపోతే తడిసిపోతాయి. బాగా ఎండెక్కుతుంది, ఎండాకాలం, మనం మనతో పాటు దూరం ప్రయాణం చేయాలి కనుక మనతో పాటు గొడుగు పట్టుకుని వెళ్తాం, వర్షం అయితే గొడుగు పట్టుకుని వెళ్తాం. శ్రద్ధ అవన్నీ ఎట్లా తీసుకుంటాం? జరగబో పరిస్థితి మనకు ఒక అవగాహన కలిగిన. అంచె దినాలు ఎట్లుంటుంది? యేసయ్య మీ రాకడకు ముందున్న సూచనలు ఏంటి? అంచె దినాలలో కాలాలలో జరిగే సంభవాలు ఏమిటి అని యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు అడిగినప్పుడు 8వ వచనంలో అన్నారు, మీరు మోసపోకుండా చూచుకొనుడి అన్నారు. అంచె దినాలలో జరిగే నష్టం ఏంటో తెలుసా? మతము, మత్తు, దేవుడు అని ఇంకా ఏదేదో చూపించి చేసి ఆకర్షించి మొట్టమొదటి చేసే ప్రమాదకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? రక్షకుడైన యేసయ్య దగ్గరకు రాకుండా ఆటంకపరిచే దాని కొరకు ప్రతి వ్యక్తిని వారికి ఉన్నటువంటి నమ్మకాలు, బలము, బలహీనతలను బేస్ చేసుకుంటూ ఏ విధంగా రక్షణ పొందకుండా ఆటంకపరచాలో, పొందితే ఎట్లా దారి తప్పించాలో, ఆ సత్యదేవునితో సమాధాన పడితే కొనసాగకుండా, ఆయన వచ్చేటప్పుడు ధైర్యంగా ఎదుర్కోకుండా ఎట్లా దారి తప్పించాలో, మోసము చేసే కార్యాలన్నీ అంచె దినాలలో జరుగుతాయి. అంటే భక్తి అనే దాని మీద దాడి జరుగుతుంది అంచె దినాలలో. రెండవ విషయం చెప్పారు. రెండవ విషయం ఆయన ఒక్కసింది ఏదో చూడండి బాబు, దేవుని స్తోత్రం. రెండవ విషయం కూడా చెప్పారు. 9వ వచనం, మీరు యుద్ధములను గూర్చి, ఏంటన్నది? యుద్ధములను గూర్చి, కలహములను గూర్చి వినినప్పుడు జడయకుడి. ఏమండి, ఆ కాలం ఎలాగుంటుందంటే ఎక్కడికక్కడే 10 నుంచి చూడండి, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను తచర్చించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. ఏమండి, ఇవన్నీ జరగకముందు దేవుని భక్తులకేమో శ్రమలు వస్తాయి. అంతకుముందేమో భక్తి అనే దాని మీద దాడి జరిగి సత్యదేవుడి నుంచి తొలగింపజేసే, సమాధాన పడకుండా ఎన్ని ప్రయత్నాలు జరగాలో దుష్టుడు చేస్తాడు. రెండవది, భక్తులకు అడుగడుగున ఏమండి వివక్షకు గురవుతారు, అందరి చేత ద్వేషింపబడే విధముగా. ఏమన్నాను? అందరి చేత. మత్తయి సువార్తలో ఇక్కడ కూడా చెప్పారు, అక్కడ కూడా చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదు, మీరు నా నామముతో సకల జనుల చేత సకల జనముల చేత ద్వేషించబడే. ఎందుకు వస్తుందో తెలుసా? యేసయ్య అంటే పడదు కదా. యేసయ్యను అంగీకరించేవారు కూడా ఇష్టపడని విధముగా పరిస్థితులన్నీ సృష్టిస్తారు. తర్వాత రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశాల మీదకి జనమాల మీద జనములు. ఏమండి, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఏమండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 25, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనక లోకం మీదకి రాబోవచ్చున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి
అడుగడుగున భయాలకు ఆస్కారంగా పరిస్థితులు, అంచెదినాలలో ప్రమాదకరమైన పరిస్థితులు, ఆకాశపు శక్తులు రిలీజ్ అవుతాయి, సూర్యచంద్ర నక్షత్రాదుల మార్పులు వచ్చేస్తే, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, దేశాల మీదకి రాజ్యాల మీదకి రాజ్యాలు, ప్రజల మీదకి ప్రజలు, ఎక్కడ సమాధానం, శాంతి. ఇప్పుడు చూస్తున్నాం, తమ బతకడం కొరకు ఎవరినైనా చంపేసేదాని కొరకు, స్వార్థప్రియమైనటువంటి మనస్తత్వాలతో లోకమంతా ఎట్లున్నది చెప్పండి. నానాటికి ఏదో జ్ఞానం పెరుగుతుంది, టెక్నాలజీ పెరిగింది, ఏం అభివృద్ధి జరిగిందండి? సోషల్ మీడియాలో, టీవీలో మనం అంతసేపు చూస్తున్నాం. అక్రమాలు మరి అధికమై పెరిగిపోతూ, ఒకప్పుడు లేనంత మారణ హోమం ఇప్పుడు జరుగుతుంది. కనుక యేసయ్య అంటున్నారు, ఏమి మీరు విమర్శించుకోరు, ఏమి విమర్శలోనికి రారు, ఆలోచించలేందుకు మీ జ్ఞానమంతా ఉపయోగించి భూ సంబంధ విషయాల మీదే దృష్టి నిలుపుతున్నారు. కానీ రేపు దేవుని ముందు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు కదా. ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటి అని అంటే, ఆయన మౌనముగా ఉండి మన కొరకు యజ్ఞమై తన ప్రాణమును పెట్టి మానవ జాతి కొరకు ఆయన చేసినటువంటి త్యాగం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములు బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. మనము దేవునితో సమాధాన పడేదాని కొరకు, పరలోకానికి వెళ్ళేదాని కొరకు శిక్ష ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈరోజు ఆరోగ్యం యేసయ్య పొందినటువంటి దెబ్బలు. ఈరోజు బీదరకం పోయి ఐశ్వర్యం, ఆయన బీదగా పుట్టినందుకు, ఆయన నివాసం లేనట్లుగా తన జీవితాన్ని గడిపారు కనుక ఈరోజు పెద్ద పెద్ద ఇళ్లలో మనం ఉండగలుగుతున్నాం. తండ్రి చేయి వదిలారు కనుక సృష్టికర్త చేయబట్టుకునే భాగ్యం కలిగింది. సింహాసనమును, అధికారమును, హోదాను, దైవత్వాన్ని వదిలి వచ్చారు కనుక రేపు భక్తుడైన వాడు సింహాసనం ఎక్కబోతున్నాడు, దైవములుగా మార్చబడబోతున్నాడు. ఏమండి, అధికారం, హోదా చెలాయించబోతున్నాడు. మన కొరకు ఇన్ని త్యాగము చేసి ఇష్టపూర్వకంగా మానవ జాతి కొరకు ప్రాణమును పెట్టి ఈరోజు ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సర్వ మానవాళిని పిలుస్తూ ఉంటే యేసయ్య ఎట్లున్నారంటే ఇప్పుడు అందరికీ ఒక వెలివేతకు గురి అయినటువంటి వ్యక్తిగా. ప్రభునందు ప్రియులారా, యేసయ్యతో సమాధాన పడకపోతే పరలోకానికి వెళ్ళే దారి లేదు అనే సంగతి ప్రతి తరములో ప్రకటించబడుతూ ఉండగా, నిజంగా తమ జ్ఞానాన్ని, వివేకాన్ని, తమకున్నటువంటి తెలివిని, తర్కాన్ని ఉపయోగించిన ప్రతి వారు అర్థం చేసుకున్నారు. ఎందుకో తెలుసా? అద్భుతాలు చేసేవారు ఈ లోకంలో కనిపించారు, కానీ మానవునుకున్నటువంటి పాపం నుంచి విడిపించేదాని కొరకు, పాడైన మానవ జాతిని బాగు చేసేదాని, పతనమైన మానవ జాతిని సరిచేసేదాని కొరకు, చెడిపోయిన లోకాన్ని బాగు చేసేదాని కొరకు వచ్చింది ఇంకెవరో కాదు, మరి కుమారుడైన యేసు. ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తము చేత పాప క్షమాపణ కలుగుతుంది తప్ప, మన బ్రతుకుల గంటిని మురిగిపోవాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించడం తప్ప ఇంకో మార్గం లేదు. ఇంత సులువుగా, ఈజీగా, తార్కికంగా, హేతుబద్ధంగా సువార్త ప్రకటించబడుతూ ఉన్నా కూడా ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. కానీ నీవు నేనేం చేయాలో తెలుసా? రక్షణ పొందినటువంటి నీకు నాకు కూడా ఇది హెచ్చరికే. మనల్ని ఏం చేయమంటున్నారంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 26 నుంచి నేను చదువుతున్నాను. ఆకాశమందరి శక్తులు కదలింపబడును గనుక లోకము మీదకి రాబోవచ్చున్న వాటి విషయమై. అంటే ఏమేమి వస్తాయో తెలియదు, రకరకాలు వస్తాయి. మన కరోనా వచ్చిందా, అట్లానే రకరకాల అంతా ఎప్పుడు ఎరగని సంఘటనలు, సంభవాలు జరుగుతాయి. అప్పుడంట మనుషులు ఏం చేస్తారంటండి, మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. అయితే ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనడి, మీ విడుదల సమీపించుచున్నదని.
ఇక్కడ ధైర్యం తెచ్చుకొని తలలు ఎత్తుకొని ధైర్యంగా ఉండాల్సింది ఎవరు? యేసయ్యతో సమాధాన పడిన వారు ధైర్యంగా ఉండాల్సి ఉండేది. తలలు ఎత్తుకొనండి, ఎందుకంటే ఆయన అడుగులు చప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. కాలముల సంగతులను గుర్తెరిగినటువంటి మనము, కాలమునకు ఆధారమైన కాలపురుషుడు వస్తానని రెండవ రాకడలు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేసినటువంటి యేసునాథుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? రావడం కొరకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ముందు ఈ సంభవాలన్నీ కనుక మానవ జాతి రక్షణ కొరకు ఆయన ఆహ్వానిస్తూ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాయి, పిలుపునిస్తున్నాయి. మనకిస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? 29 నుంచి చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుడు చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయినని మీ అంతటా మీరు తెలుసుకొందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును. రుజువేంటి యేసయ్యా అంటే, 1000 సంవత్సరాల క్రితం మానవ జాతి యొక్క పరిహారము కొరకు, పాపము కొరకు, విశ్వక్షేమము కొరకు నరావతారమెత్తి వస్తానని అన్ని గ్రంథాల్లో చెప్పబడి అలాగే వచ్చారు, యజ్ఞమయ్యారు. అలా వెళ్తానన్నారు, వెళ్ళారు. మరణాన్ని జయిస్తానన్నారు, జయించారు. ఏమండి, అలాగే తిరిగి వస్తానని అదే 1000 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇవన్నీ జరిగాయి కనుక అది కూడా జరుగుతుంది తిరుగు లేకుండా. ఎందుకు జరుగుతుందంటే ఆయనే కాలపురుషుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారానే విశ్వ వ్యవహారాలు మొత్తం నడుస్తూ ఉన్న. నీకు ఇష్టమన్నా లేకపోయినా, నువ్వు అభ్యంతరపడినా, ఏకీభవించినా, కన్ను మూసిన తర్వాత ఎదుర్కొనేది ఎవరినో తెలుసా? ఈ కోటాను కోట్లను పిలుచుకునే లేకపోతే నమ్మేగా వారు కాదు. మానవ జాతికి సృష్టికర్త యేసునాథుడు, సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఆ కార్యక్రమం అంతటిని వెలగబెడుతున్న ఆయన ఎవరంటే యేసునాథుడే. ఒకనాడు గొర్రె పిల్లగా వచ్చి యజ్ఞమై అందరి ఏమండి పాప క్షమాపణ కొరకు యజ్ఞమైన ఆయనే సింహరూపిగా, ప్రళయరూపిగా, అగ్నిహోత్రుడుగా, తీర్పు తీర్చేటటువంటి ఏమండి మహాశక్తితో రెండవ రాకడలో దిగి రాబోతూ ఉన్నారు. కనుక యేసయ్య అడుగుల చప్పుడుకు ముందున్న రుజువులు ఏంటంట? ఎక్కడికక్కడే ఉత్పాతాలు, ప్రపంచంలో అన్ని రకరకాల ఈ యొక్క ఏమండి కరువులు, భూకంపాలు, ఇతరత్ర ఎన్ని రాబోతున్నాయి భవిష్యత్తులో. అవన్నీ స్టార్ట్ అయ్యాయి. అందుకే దేశానికి కులానికి మతానికి మనుషుల మధ్య ద్వేషాలు పెరిగి స్వార్థమైన ఎక్కువైపోయింది. అంచె దినములు ఎట్లుంటారంటే అంచె దినములు ఎలా ఉంటారంటే ఎలా ఉంటారండి? ఈ ఒక మాట చదివి మనం ముగిద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక క్షమించాలి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువ, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించవారునై ఉండురు. భక్తి చేస్తారు కానీ దానికి ఒక క్రమం పాడుండదు. స్వార్థం పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది. ఇవి కల్లారా మనం చూస్తున్నాం. కనుక మనతో అంటున్నారు ఏం చేయాలంటే, మీరు తలనెత్తుకొనండి, ధైర్యముగా ఉండండి. ఇవన్నీ జరగనారంభించిన తర్వాత తప్పక యేసయ్యతో సమాధాన పడిన వారు చేయవలసిన, కలిగి ఉండాల్సినటువంటి దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే 21వ అధ్యాయం లూకాసు వార్త 34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను
మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరివు వచ్చినట్టు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా తిండి అంటే అర్థం ఏంటి? ఎంతసేపు సుఖము, దీనికి ఏం కావాలి దాన్ని పోషించి ఎంతసేపు, అది కాదు అసలు. అసలు ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు కూడా అర్థం కావట్లేదు. ఏం చదివినా ఏం విన్నా ఏ డాక్టర్ చెప్పినా మనం ఏం కావాలని తింటాం అవే తినొద్దు అంటాడు. ఏమీ తినొద్దు, మరి ఏం తినాలి? గాలి పీల్చి బ్రతకాలి, ఇంకా అంతే. తిండి వలనను బాగా ఎక్కువైతే మత్తే వస్తుంది. మత్తు వలనను ఐహిక విచారాలంటే ఇంకేదో లేదు, ఇంకేదో కావాలి, ఇంకేదో సంపాదించలేరు. బాబు అసలు నీతో ఏది రాదు బాబు. ఆ వైరాగ్యం అనేది మన భక్తులకు ఉండాలి. అలా ఉంటేనంట వీటిలో బిజీ అయిపోతా. వేటిలో? భూమి మీద భూమి దీన్నే వెంటాడుకొని ఇక్కడే అనుకొని ఇదే వైఖరి ఒకవేళ భక్త సమాజం మనకు ఉంటే ఆ దినం ఎట్లుంటుందంట? అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు, మెడకు ఉరి బిగిస్తే ఎట్లుంటుంది అనే ప్రమాదం రాకుండా మీరేం చేయండి? ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఎందుకు? ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నారు, విమర్శించి వెలివేతగా చూసి ఏవేవో పేర్లు పెట్టి ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నారు. వీళ్ళు కాదన్న వద్దని ఎవరు ఎదురుపడతారు? ఇంకా ప్రమాదం, ఇంకా అది టైం దాటిపోయిన తర్వాత పరిస్థితి. కాబట్టి మీరు జరగబో వీటి నెలని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగడుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా. దేవుని ప్రార్థన చేయొచ్చు మెలకువగా. ఆ మెలకువ స్థితి ఏంటో తెలుసా? దేవునితో సంబంధం కొనసాగాలి, భక్తి విషయంలో శ్రద్ధ ఉండాలి. ఏమండి? ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అంత్యకాల నెరవేర్పు సంభవాలు జరుగుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అన్నిటికీ మనం అన్ని రకాలుగా సిద్ధపడిపోవాలి. తీరా యేసయ్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామనేటువంటి ధైర్యాన్ని, నిబ్బరాన్ని మనం తెచ్చుకోవాలి. కనుక వాళ్ళకైనా మనకైనా ఆ చెప్పేటటువంటి మాట ఏంటి చెప్పండి? ఏమన్నారు? మనం ఏం చేయాలంటండి? ఏది న్యాయము మీ అంతట మీరు విమర్శించాలి. ఏది న్యాయం? యేసయ్యను ఎదుర్కొనేది, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికేది, రక్షణ కాపాడుకునేది, అది మనకు నిత్యత్వం మేలు చేస్తుంది. అలా కాకుండా మనం నిర్లక్ష్యం అనేది వహిస్తే పక్షపాతం లేని తీర్పు తీర్చు దేవుని ముందు ఏమండి అకస్మాత్తుగా దేవుని ఆ యొక్క ప్రభావానికి గురై నష్టపోకుండా మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడుతూ ఇటువంటి ప్రమాదానికి గురవుతున్నటువంటి సాటి వారికి ఒక ఉపకారం మేలు ఏం చెప్పండి? యేసు తప్ప మోక్ష మార్గం లేరని చెప్పవలసిన బాధ్యత మనకున్నది కనుక చెప్పి వారికి ఉపకారాన్ని చేద్దాం. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందామమ్మ.